రాజకీయాలకు గుడ్ బై. విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం. ఇది నిజంగా రాజకీయాలు ఎప్పుడు నిశ్చలంగా ఉండవు. రాజకీయాల్లో ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది అంటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇది పెద్ద కుదుపు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనేమి మిగతా వాళ్లలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయటము అలాంటిదేమీ చేయలే. కానీ అంతకన్నా ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలు నా దృష్టిలో ఆయన చేశారు. ఏమిటంటే అది తనకు చంద్రబాబు నాయుడు గారితో రాజకీయపరమైనటువంటి విభేదాలే తప్ప చంద్రబాబు కుటుంబంతో ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో చిరకాల సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇదేంటో అర్థం కాలేదు. సరే, దీని వెనకాల ఆయన ఎవరన్నా భయపెట్టారా? ఆయన మరి రాజకీయాలు నాకెందుకులే అని అనుకున్నారా? ఎందుకంటే ఆయన నాకు తెలిసినంత వరకు మంచి మనిషి, మెత్తటి మనిషి, ఏకసంధాగ్రాహి, సూక్ష్మగ్రాహి, ఎదుటి వాళ్ళని బాధ పెట్టేటటువంటి మనస్తత్వం ఆయనది కాదు. ఆయన పెట్టినటువంటి ట్వీట్లో ప్రధాన అంశాలు తీసుకుంటే రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఎవరు కూడా ప్రశ్నించకుండానే ఆయన నేను వ్యవసాయం చేసుకుంటా అని పెట్టేశారు. ఆయనే ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు. వేరే పదవులో ప్రయోజనాలు డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చేయలేదు. అదేవిధంగా 3 తరాలుగా వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగాను. నన్ను బాగా ఆదరించారు. ఏంటంటే ఆయన మనందరికీ తెలిసినటువంటి విషయమే. చార్టెడ్ అకౌంటెంట్ గా రాజారెడ్డి గారికి, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారికి, రాజశేఖర్ రెడ్డి గారి వల్లే ఆయన చెన్నై నుంచి తన మకాముని హైదరాబాద్కు మార్చడం జరిగిందన్నది మనకందరికీ తెలిసిందే. ఆ తర్వాత కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 3 తరాలు కూడా ఆయన సేవ చేస్తూ వచ్చాడు. అందుట్లో ఎలాంటి ఆ సేవలు చేయడంలో కానీ ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి భేషజాలు లేకుండా అంకిత భావంతో ఒక వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడిలాగా సేవ చేశాడు తప్ప ఆయన ఏ విధమైనటువంటి ఆ పని చేసేటప్పుడు మాత్రం ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా, రెండో ఆలోచన లేకుండా పనిచేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక దశలో ఆయన నెంబర్ 2 అంటూ కూడా అనడం, వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ నెంబర్ 2 అనే దానికి కూడా ఆయన సరైనటువంటి సమాధానం ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 1 ఉంటారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. 1 to 10 స్థానాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారివే. ఇక్కడ ఆయన తర్వాత మరో స్థానం అనేది లేదు అనే ఇది కూడా ఆయన విధేయతకు నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఆయన రాజీనామా చేస్తూ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్తూ మరొక మాట కూడా అన్నారు. ఏమిటంటే అది నన్ను ఆదరించి నాకు 2 సార్లు రాజ్యసభకు పంపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి రుణపడి ఉంటా, ధన్యవాదాలని కూడా చెప్పారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా అని కూడా ఆయన వివరంగా చెప్పారు. సరే, ఎన్ని చెప్పినా ఏం చేసినా సరే ఆయన యొక్క పదవీ కాలము 2028 జూన్ నెల 21వ తేదీ వరకు ఉంది. ఈ రోజున ఆయన వదిలేసినటువంటి పదవిని
గెలుచుకునేటటువంటి స్థితిలో వైఎస్ఆర్సీపీ లేదు. వైఎస్ఆర్సీపీకి గెలుచుకోగలిగినటువంటి రోజుల్లో వచ్చినటువంటి పదవి అది. ఆ పదవి నుంచి ఆయన తప్పుకోవడం అంటే పరోక్షంగా కూటమికి సహకారాన్ని అందించడమే. కూటమి వారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ వారు కావచ్చు, వారికి ఇష్టమైనటువంటి ఒక వ్యక్తిని తీసుకొని అతనికి రాజ్యసభ ఇచ్చుకునేటటువంటి వెసులుబాటును ఆయన కల్పించినట్లే. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు ప్రత్యక్షంగాను పరోక్షంగాను దెబ్బతీసినట్లే. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, తనకి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారులతో పాటు హోంమంత్రి అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇచ్చినట్టుగా వాళ్లకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అని తెలియజేయడం జరిగింది. దీని అర్థం ఏంటంటే, తాను ఇక రాజకీయాలకు పూర్తిగా సెలవు చెప్పదలుచుకున్నానని, తనకు ఎవరితోటి కూడా వ్యక్తిగత విభేదాలు లేవని, తాను ఇక అన్ని బంధనాల నుంచి బయటకు వచ్చానని, ఎవరితోనైనా స్వేచ్ఛగా మాట్లాడగలనని ఆయన అభిప్రాయం అయి ఉండొచ్చు. కానీ రాజకీయంగా ఇక్కడ చాలా రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఆయన ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి ధర్నాలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి అఖిలేష్ యాదవ్ లాంటి ప్రముఖుల్ని తీసుకొచ్చి అక్కడ సమావేశంలో వైఎస్ఆర్సీపీకి నైతిక మద్దతు కలిగించేలాగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ స్థాయిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే చక్కబెట్టేటటువంటి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఈ విధంగా చేస్తారనేది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి తెలిసేమో గాని, కార్యకర్తలకు గాని, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకు గాని, ఆ మాటకొస్తే ప్రథమ శ్రేణి నాయకులకు కూడా కనీసమైనటువంటి అభిప్రాయం కూడా ఉండి ఉండకపోవచ్చు. ఏదో ఒకరిద్దరు నాతో ప్రస్తావించడం జరిగింది కానీ, ఆయన పార్టీ మారుతారు, వేరే పార్టీలకు వెళ్లే అవకాశాలుందని బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు నా దగ్గర ప్రస్తావించారు కానీ నేను దానిని విశ్వసించలేదు. ఈ రోజున కూడా ఆయన రాజకీయాలకు నేను దూరం అవుతాను, అదేవిధంగా వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పడంలో ఏదైనా సరే ఆయన మీద ఒత్తిళ్లు ఉన్నాయి అనేది నాకు అర్థమవుతున్నటువంటి విషయం. మరి ఇటీవల బందర్ పోర్టు విషయంలో ఆ కేవీ రావుని ఈయనేదో బెదిరించారని అంటాం, అది కాస్త మళ్లీ సెటిల్ అయిపోవటం, ఆ సబ్జెక్టు మీద కూడా పచ్చ మీడియా వాళ్ళు ఏం మాట్లాడకపోవటం, ముందుగా దానిని భూతత్వంలో చూపించినటువంటి పచ్చ మీడియా వాళ్లే మళ్లీ ఎవరు వీళ్ళిద్దరికి రాజీ కుదిరిచ్చారని చెప్పేసి వాళ్లే మళ్లీ కథనాలు వడ్డించడం, ఇవన్నీ చూస్తా ఉంటే ఏదో మనకు తెలియనటువంటి అంశం ఏదో జరిగింది. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీలో మాత్రం ఇది పెద్ద కుదుపు అని చెప్పక తప్పని పరిస్థితి. నేను సహజంగా అప్పుడప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటా. నిన్న నేను పిడుగురాళ్ల నుంచి గుంటూరు ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు కూడా విజయసాయిరెడ్డి గారి చర్చ అక్కడ జరుగుతూ ఉంది. వాళ్ళు అనేది ఏంటంటే, ఇంకెవరితో కుదిరిద్ది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ విధమైనటువంటి ప్రచారాన్ని కూడా పచ్చ మీడియా 3 తరాల నుంచి అంటిపెట్టుకున్నటువంటి విజయసాయిరెడ్డి గారిని ఈయన నిలుపుకోలేడు, తల్లిని నిలుపుకోలేడు, చెల్లిని నిలుపుకోలేడు అంటూ నిన్నటి నుంచే మొదలుపెట్టినాయి. ఆ విధమైనటువంటి నెగటివ్ ప్రచారము వైఎస్ఆర్సీపీ మీద జరిగే విధంగా
చేయటంలో పచ్చ పత్రికలు, పచ్చ మీడియా ఇప్పటికే సక్సెస్ అయింది. దానికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆత్మ శరీరం లాంటి వాళ్ళు ఎవరు తెలుగుదేశం పార్టీకి సుజనా చౌదరి కావచ్చు, అదేవిధంగా సీఎం రమేష్ కావచ్చు, వాళ్ళిద్దరు కూడా చంద్రబాబు ఆత్మ ఒకరైతే చంద్రబాబు శరీరం మరొకరు అనే విధంగా ఉంటారు. అటువంటి వాళ్ళు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లినప్పుడు ఎక్కడ పెద్ద సమాచారంగా గాని పెద్ద వార్తగా గాని దాన్ని తీసుకోలేదు. పచ్చ మీడియా కూడా వాళ్ళకు వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి కథనాలు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా గాని చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తారనేటటువంటి ఒక ఆలోచనతో అయి ఉండొచ్చు. అదేవిధంగా ఇక్కడ పాలిటిక్స్ లో ఏదైనా జరగవచ్చు. ఏమన్నా గేమ్ ప్లాన్ ఉందా? చంద్రబాబు నాయుడు గారు కుట్ర స్వభావాలు, చంద్రబాబు నాయుడు గారి ఎత్తులు పై ఎత్తులు బాగా తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజీనామా, నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటది, కానీ ఇలాంటి ఆలోచనలు చేసేటటువంటి వ్యక్తి కాదు. కానీ బస్సులో నేను విన్నటువంటి దాన్ని, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఆ విధంగా ఉండటం వల్ల, ఎందుకంటే 2019 ఎన్నికల్లో మనం చూసాం, ఎన్నికల ఫలితాలు వస్తున్నటువంటి సమయంలో కృష్ణార్జునుల వల్లే ఇద్దరు కూడా ఆలింగనం చేసుకున్నటువంటి ఆ ఫోటో ఈ రోజు కూడా చాలా ఇళ్లలో క్యాలెండర్ గా ఉన్నటువంటి